వాసీపూర్ గ్రామానికి వెళ్లే దారిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్ ఒక అడవిలో ఉంటుంది. అందరూ ఆ రోడ్డుని దెయ్యాల రోడ్డని పిలుస్తుంటారు. ఇప్పుడీ హాస్పిటల్ సాయంత్రం 4 గంటల వరకే తెరుచుంటుంది. ఒక కాలేజ్ నుండి కొంతమంది స్టూడెంట్స్ వైల్డ్ ఫోటోగ్రఫీ కోసం అడవికి వస్తారు. అందులో నుండి వికాస్, స్వాతి దారి తప్పిపోతారు. ఇంకా మనల్ని మన ఫ్రెండ్స్ ఎందుకు కలవడం లేదు? అబ్బా స్వాతి, మీ అమ్మాయిలున్నారే, ఎందుకంత భయపడిపోతారు? వికాస్, మనం అడవిలో ఉన్నామని గుర్తుంచుకో. ఇంకా మనం బైక్ మీద ఉన్నాం. ఏదైనా అడవి జంతువు మనల్ని తినేయొచ్చు కదా. జంతువుల సంగతేమో గాని నువ్వు మాత్రం నా బుర్రని ఇప్పుడే తినేస్తున్నావు. స్వాతి మరేదో చెప్పాలనుకుంటుంది, కాని అంతకుముందే వికాస్ బైక్ బ్యాలెన్స్ తప్పిపోయి రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టుకి తగిలి పడిపోతుంది. వికాస్, స్వాతి ఇద్దరూ నేల మీద పడతారు. తలకి తగిలిన గాయాల నుండి రక్తం కారుతూ ఉంటుంది. వికాస్, స్వాతిలకు ఎదురుగా ఉన్న ఒక హాస్పిటల్ బోర్డు కనిపిస్తుంది. వికాస్ స్వాతిని ఎత్తుకుని తీసుకువెళ్తాడు. వికాస్ భయపడుతూ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర ఒక డాక్టర్ నిలబడి నవ్వుతూ ఉంటాడు. డాక్టర్ గారు, మీరు తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. నా ఫ్రెండ్ స్పృహ తప్పి పడిపోయింది డాక్టర్. అలాగే, నువ్వేం బాధపడకు, ఆమె సంగతి నేను చూసుకుంటాను. స్వాతి, వికాస్లను ఆ డాక్టర్ ఎమర్జెన్సీ వార్డులో కూర్చోపెడతాడు. వికాస్ కి హాస్పిటల్లో అంతా విచిత్రంగా అనిపిస్తుంది. స్వాతి స్పృహలో లేనందువల్ల ఆమె ఏమీ మాట్లాడలేకపోతుంది. డాక్టర్ తన చేతితో నర్స్ కి ఒక సైగ చేస్తాడు. ఆ నర్స్ రక్తం కారుతున్న ఒక కత్తిని, కొన్ని మాంసం ముక్కలను చేతుల్లో పట్టుకుని వస్తుంది. డాక్టర్, ఆమె... నువ్వేం భయపడకు, నా మాట విని హాయిగా పడుకో. వికాస్ తలలో నుండి రక్తంతో పాటు చెమట కూడా కారుతూ ఉంటుంది. డాక్టర్, నర్స్ ఇద్దరూ ఇంజెక్షన్ చేస్తారు. వికాస్, స్వాతి ఇద్దరూ స్పృహ తప్పిపోతారు. కొన్ని గంటల తర్వాత స్వాతి ఒక్కసారిగా తన కళ్ళు తెరుస్తుంది. ఈ కుళ్ళిన వాసన ఎక్కడి నుండి వస్తోంది? అసలు నేను ఎక్కడున్నాను? స్వాతి తన కళ్ళు తెరిచి అక్కడ చూడగానే ఆమెకు గుండె ఆగినంత పనవుతుంది. స్వాతి, ఇది శవాల గదిలాగా ఉంది. మనం ఇక్కడికి ఎలా వచ్చాం? స్వాతి, వికాస్లు ఇద్దరూ తాము పోస్ట్ మార్టం రూమ్ లో బెడ్ మీద ఉన్నామని తెలుసుకుంటారు. స్వాతి వెళ్లి లైట్ ఆన్ చేస్తుంది. వికాస్, స్వాతి బయటికి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తారు. హఠాత్తుగా ఆ గది తలుపులు మూసుకుపోతాయి. వాళ్లు వెనక్కి తిరిగి చూసేసరికి డాక్టర్ దెయ్యంగా మారి ఉంటాడు. ఎన్నో దెయ్యాలు, భూతాలు ఆ శవాల గదిలో ఉంటాయి. అయ్యో, వద్దు, మమ్మల్ని ఏమీ చేయొద్దు, ప్లీజ్ వద్దు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. దెయ్యాలన్నీ గట్టిగా నవ్వుతూ వికాస్, స్వాతిలను ఫుట్బాల్ లాగా చేసి ఆడుకుంటాయి. తర్వాత ఆ దెయ్యాలు వికాస్, స్వాతిల కళ్లను పీకేస్తాయి. ఇద్దరూ ఆ నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉంటారు. తర్వాత రోజు ఉదయం హాస్పిటల్ స్టాఫ్ అందరూ వచ్చి చూసేసరికి రిసెప్షన్ దగ్గర 2 శవాలు కనిపిస్తాయి. అది చూడగానే అందరూ భయపడిపోతారు. అందులోని లేడీ డాక్టర్ కరిష్మా బయటికి పరిగెడుతుంది. శివం అనే మరో డాక్టర్ ఆమె వెంట పరిగెత్తుతాడు. కరిష్మా, నువ్వేం భయపడకు. ఇక్కడ ఇలా శవాలు కనపడడం మాకు కొత్త కాదు. నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు, అందుకే నీకు ఇక్కడ విషయాలు ఏమీ తెలియదు. కానీ ఇక్కడ ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇది చాలా ఏళ్ల కింద జరిగిన విషయం. ఇక్కడ ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఏం జరిగిందో చెప్పండి. ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉండేది. తర్వాత అది పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్ గా మారిపోయింది. ఎందుకంటే ఆ ప్రైవేట్ హాస్పిటల్ యజమానులైన 3 వ్యక్తులను దెయ్యాలు చంపేశాయి. వాళ్ళ మధ్యలో ఎందుకు శత్రుత్వం ఉండేది? ఇంకా ఈ దెయ్యాలు ఎక్కడివి? యజమానులైన ఆ 3 డాక్టర్లు అడవిలో తమ హాస్పిటల్ ఉండటం అడ్వాంటేజ్గా తీసుకున్నారు. వాళ్లే స్వయంగా తమ మనుషుల చేత రాత్రివేళ ఆ దారిలో వెళ్తున్న వాళ్లకి యాక్సిడెంట్ చేయించేవాళ్లు. తర్వాత వాళ్ళని తమ అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొచ్చి శవాల గదిలో వాళ్ల గుండెని, కిడ్నీలను తీసుకుని వాళ్ళని చంపేసేవాళ్లు. ఓ మై గాడ్, అంత దారుణంగానా? అవును, వాళ్ళు అంతటితో ఆగిపోలేదు. ఒకరోజు వాళ్ళు ఇంకా దారుణం చేశారు. ఒక బస్సుకి యాక్సిడెంట్ చేయించి అందులోంచి వాళ్ళందరినీ అలానే చేశారు. తర్వాత హాస్పిటల్ శవాల గదిలాగా మారిపోయింది. అదెలా జరిగింది? ప్రతిరోజు లాగానే ఆ రోజు ఎవరైనా మనుషులు వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక ఆ అడవిలో నుండి ఒక టూరిస్ట్ బస్సు వచ్చింది. యాత్రికులందరూ నా మాటలను జాగ్రత్తగా వినండి. ఈ ఏరియా సురక్షితమైనది కాదు. మేము తప్పనిసరి పరిస్థితుల్లో బస్సుని ఈ దారిలో నుండి తీసుకెళ్తున్నాం. దయచేసి మీరందరూ కొద్దిసేపు అల్లరి చేయకుండా ప్రశాంతంగా ఉండాలి, ఓకేనా? మమ్మల్ని భయపెట్టకండి సార్, మాకు ఏమీ జరగదు. పాడండి, అందరూ గట్టిగా పాటలు పాడండి. యాత్రికులందరూ కండక్టర్ మాటల్ని పట్టించుకోరు. అప్పుడే టూరిస్ట్ బస్సు పక్క నుండి మరో బస్సు ఓవర్టేక్ చేయబోతూ యాక్సిడెంట్ చేస్తుంది. బస్సులో వెళ్తున్న యాత్రికులందరూ తీవ్రంగా గాయపడతారు. వెంటనే వెనక నుండి ఒక అంబులెన్స్ వచ్చి బస్సులోని వాళ్ళందరినీ హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. వాళ్ళందరూ దెయ్యాలుగా మారారు. ఆ తర్వాత వాళ్ళందరికన్నా ముందుగా ఆ 3 డాక్టర్లను చంపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఇలా ఎవరినో ఒకరిని తప్పకుండా అవి చంపుతూనే ఉన్నాయి. వాటిని పంపించే ప్రయత్నం చేయలేదా? లేదు, వాటిని ఏమీ చేయలేకపోయారు. కానీ చాలా మంది మంచివాళ్లు, అమాయకులు మాత్రం చనిపోయారు. అప్పటి నుండి ఆ హాస్పిటల్లో దెయ్యం రాజ్యం నడుస్తూ ఉంటుంది. అమాయకుల ప్రాణాలు పోతూనే ఉంటాయి.
అమిత్ తన తల్లిదండ్రులతో కలిసి ఊర్లో ఉండేవాడు. అమిత్ తండ్రి ఊర్లో ఉన్న పోస్ట్మార్టం హౌస్లో రాత్రి వాచ్మ్యాన్గా చేసేవారు. ఒక రాత్రి అర్ధరాత్రి 2ంటికి అమిత్ ఫోన్ మోగింది. నాన్న, బాబు, పోస్ట్ మార్టం హౌస్కి వచ్చే చాలా వింతలు జరుగుతున్నాయి. శవాలు బ్రతికొచ్చాయి. రా బాబు, రా. హలో హలో హలో. ఏవైంది బాబూ? అమ్మా, పోస్ట్ మార్టం హౌస్లో నాన్నకి ఖచ్చితంగా ఏదో జరిగింది. నేను అక్కడికే వెళ్తున్నాను. బాబూ, కాస్త జాగ్రత్తగా ఉండు. అమిత్ పోస్ట్మార్టం హౌస్ చేరుకుని చూసేసరికి గేటు దగ్గర తన తండ్రి శవం పడి ఉంటుంది. అమిత్ తండ్రికి పోస్ట్మార్టం జరుగుతుంది. కాని పోస్ట్మార్టంలో డాక్టర్ తన తండ్రి చనిపోయిన కారణం తెలుసుకోలేకపోతారు. నేను ఇలాంటి కేసు ముందెన్నడూ చూడలేదు. ఇతని శరీరం మీద ఏ గాయమూ లేదు. అలాగే ఇతను ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా అనిపించట్లేదు. అమిత్ తండ్రి అకస్మాత్తుగా చనిపోయిన కారణం చేత అమిత్కి తన తండ్రి ఉద్యోగం వస్తుంది. బాబూ, నువ్వు పోస్ట్మార్టం హౌస్లో వాచ్మ్యాన్గా ఉద్యోగం చెయ్యొద్దు. అక్కడ నైట్ డ్యూటీ చేయాల్సుంటుంది. ఒకవేళ మీ నాన్నలాగే నీకు కూడా ఏవైనా జరిగితే అప్పుడు నేను ఎవరి గురించి బ్రతకాలి? డాక్టర్లు, పోలీసులు నాన్నగారి చావు రహస్యం చెప్పలేకపోయారు. నేను అక్కడ ఉద్యోగం చేసి నాన్న అసలు ఎలా చనిపోయారో ఖచ్చితంగా తెలుసుకుంటాను. అమిత్ తన తండ్రిలాగే రాత్రి పోస్ట్మార్టం హౌస్లో వాచ్మ్యాన్ పని చేస్తున్నాడు. అమిత్ తరచూ చూసేవాడు. ఇద్దరు డాక్టర్లు ఆపరేషన్ రూమ్ నుండి తాగి బయటకొచ్చేవారు. వాళ్లు తరచూ అమిత్ని మందు తాగడానికి రమ్మంటూ ఉండేవారు. ఏ వాచ్మెన్ బాబు, ఎప్పుడైనా ఒకసారి మాతో కూడా 2-3 పెగ్గులు వేయొచ్చు కదా? లేదు సార్, నేను మందు తాగను. ఒక్కోసారి డాక్టర్లతో కలిసి ఒక బాబా కూడా వచ్చేవారు. ఒకరోజు అమిత్ తలుపు చాటుగా ఉండి ఆపరేషన్ రూంలో మాటలు వినే ప్రయత్నం చేస్తాడు. బాబా, మీరు ఆ ఆడవారి ఆత్మలకి సరిగ్గా పోస్ట్మార్టం చేశారా కదా? కానీ వాటిలో ఒక అమ్మాయి భూతం నా స్వాధీనంలో లేదు. అందుకే మీరు అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్లు బాబా వెళ్ళిపోయాక అమిత్ ఆ ఆపరేషన్ రూంలోకి వెళ్తాడు. ఒక దెయ్యం అమిత్ వీపు మీదకి ఎక్కుతుంది. అది అతని పీకను పిసకడం మొదలుపెట్టింది. నేను నిన్ను బ్రతకనివ్వనురా వెధవా, నిన్ను వదిలిపెట్టను. అమిత్ ఏదో విధంగా పక్కనే ఉన్న గూట్లోంచి కిరోసిన్ సీసాని తీస్తాడు. తను తన వీపు మీద ఉన్న దెయ్యం మీద ఆ కిరోసిన్ని పోస్తాడు. అప్పుడు తన జేబు నుండి అగ్గిపెట్టె తీస్తాడు. తను ఒక పుల్ల వెలిగించి దెయ్యం మీదకి విసురుతాడు. అప్పుడు దెయ్యం మాయమైపోతుంది. అమిత్ వెంటనే ఆ గది నుండి బయటికి వచ్చి గది తలుపులు మూసేస్తాడు. మరుసటి రోజు అమిత్ ఇంటికి చేరుకుని విషయమంతా తన తల్లికి చెప్తాడు. ఆ గదిలో ఏదో రహస్యం దాగి ఉంది. కానీ అక్కడ భూతాలదే రాజ్యం. ఆ గదిని ఎందుకు వాడతారు బాబూ? ఆ గదిలోనే శవాలని కొయ్యడం జరుగుతోంది. అమ్మా, నీకెవరైనా మంచి బాబానో మంత్రగాడో తెలుసా? తను ఒకటే పని చేయాలి. నేను ఆ ఆపరేషన్ రూముకి వెళ్ళగానే ఏ దెయ్యం నన్ను ఏం చేయకుండా ఉండాలి, అంతే. అలాగే, మన ఊర్లో పండిట్ రామ్ ప్రకాష్ శర్మకి దెయ్యాల భూతాల గురించి బాగా తెలుసు. ఆ రోజు రాత్రి అమిత్ పండిట్ రామ్ ప్రకాష్ శర్మ గారు ఇచ్చిన ఉంగరం పెట్టుకుని పోస్ట్మార్టం హౌస్కి చేరుతాడు. తను ఆపరేషన్ రూంలోకి వెళ్తాడు. అక్కడ చూసేసరికి ఒక బాబా హోమం చేస్తూ ఉంటాడు. పక్కనే 2 డాక్టర్లు కూర్చొని ఉంటారు. అలాగే నేల మీద ఒక స్త్రీ శవం కూడా ఉంటుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నుండి బయటకు వెళ్ళు. ఇక్కడ అసలు ఇదంతా ఏం జరుగుతుంది? నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఇక్కడ నుండి. నీ బాబుకి కాస్తైనా బుద్ధి ఉండేది, కానీ నువ్వు ఒట్టి మూర్ఖుడివి. అప్పుడే అకస్మాత్తుగా ఆ స్త్రీ శవం లేచి కూర్చుంటుంది. పక్కనే గూట్లో ఆపరేషన్ పనిముట్లు పెట్టి ఉంటాయి. ఆ స్త్రీ భూతం అక్కడి నుండి ఒక కత్తెర తీసుకొని బాబా మెడలోకి పొడిచేస్తుంది. బాబా వెంటనే చనిపోతాడు. 2 డాక్టర్లు గది నుండి పారిపోతారు. కాని తలుపు మూసుకుపోతాయి. ఎక్కడికి పారిపోతారు దుర్మార్గుల్లారా? అప్పుడు దెయ్యం ఆ 2 డాక్టర్ల పీక పట్టుకుంటుంది. పీక నొక్కి వాళ్లని చంపేస్తుంది.
ఆ స్త్రీభూతం అమిత్ మీద కూడా దాడికి వస్తుంది. కానీ ఆ ఉంగరం కారణం చేత అమిత్ బ్రతికిపోతాడు. ఎవరు నువ్వు? అసలు ఆ డాక్టర్ని నువ్వు ఎందుకు చంపేశావు? వీళ్ళు డాక్టర్లు కారు, రాక్షసులు. పోస్ట్ మార్టం కోసం ఆడవాళ్ల శవాలు తెచ్చేవారు, కాని వాళ్లతో తప్పుడు పనులు చేసేవారు. మరి ఆ బాబా? డాక్టర్లు ఏ సవాలతోనైతే తప్పుడు పని చేసేవారో బాబా ఆడవారి ఆత్మలకి పోస్ట్ మార్టం చేసేవాడు. ఆత్మలకి పోస్ట్ మార్టం ఏంటి? అవును, ఆ బాబా ఆత్మలకి వీలైనంత త్వరగా మరో జన్మ వచ్చేలా ప్రయత్నించేవాడు. ఆ విధంగా ఆ ఆత్మలన్నీ దెయ్యాలుగా మారి డాక్టర్లని బాధ పెట్టకుండా ఉండడానికి. నాకు ఈ తప్పుడు పనులతో ఏ సంబంధమూ లేదు. నేను మా నాన్న స్థానంలో ఉద్యోగం చేయడానికి వచ్చాను. తప్పు మీ నాన్నది ఉంది. అతను కూడా ఈ డాక్టర్లతో కలిసిపోయాడు. ఆత్మ అమిత్ని వదిలిపెట్టేస్తుంది. అమిత్ ఇంటికి వెళ్లి విషయమంతా తన తల్లికి చెప్తాడు. ఎవరో చెప్పింది నిజమే బాబు, అందరూ చేసిన దానికి అనుభవించాల్సిందే. మీ నాన్న తప్పుడు పని చేశారు. బహుశా అందుకే మీ నాన్న ఆ విధంగా చనిపోయారేమో.